సిగాచిపై ఏంది లాలోచి, మృతుల కుటుంబాలకు కోటి పరిహారంపై సీఎం పరిహాసం. ఒక ముఖ్యమంత్రి పోయి డిప్యూటీ ఏది మన మన పిసిసి అధ్యక్షులు పోయే ఇన్ఛార్జ్ పోయే మంత్రులు జిల్లా మంత్రి వాయే ఇన్ఛార్జ్ మంత్రి వాయే అంతమంది చెప్పినా కూడా ఆడ అతిగతి లేదా ₹1 కోటి పరిహారం. వాళ్ళని పట్టుకున్నారు కానీ ఏం చేస్తారు చూడాలి. ఒక్కడనే అరెస్ట్ చేసిండు, వాడు 4 రోజులలో బయటకు వస్తాడు. సిగాజ్పై ఏంది లాలూచి, మృతుల కుటుంబాలకు కోటి పరిహారంపై సీఎం పరిహాసం. ఇప్పటికి నెరవేరని ముఖ్యమంత్రి వాగ్దానం. ఇస్తారో ఇప్పిస్తారో స్పష్టం చేయని రేవంత్. 42 లక్షలే ఇస్తామంటున్న యాజమాన్యం. ఆ మేరకే సర్కార్తో ఒప్పందమని వెల్లడి. కంపెనీ నుంచి మిగిలిన బకాయిలకు పోస్టు డేటెడ్ చెక్కులను తీసుకున్న కార్మిక శాఖ. పోస్ట్ డేటెడ్ చెక్కులు తీసుకున్నారట. 42 లక్షలకు ఒప్పుకొని సర్కార్ ధోకా అంటున్నారు కార్మికులు. మిగిలింది ప్రభుత్వమే చూసుకోవాలంటూ హైకోర్టులో సిగాచి యాజమాన్యం అఫిడవిట్ ఇచ్చిండ్రు. చూడురి, నేను ₹1 కోటి ఇప్పిస్తాను ప్రభుత్వం అనేది ఆయన 42 లక్షలు ఇస్తారట. 42 లక్షలు ఇచ్చిండంట, మిగతాది ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పిండంట. ఆడ కోర్టులో కేసు వేసుకున్నాడు. ఇక వాడిని ఇక నువ్వు అన్న వీక్తావా పోయి ఏం ఒక మాట ఇస్తే అసలు అన్నమే తింటున్నాం వారా నాయన. మనం శవాల మీద పేలాలు ఏరుకొని తింటున్నామా? అక్కడ శవాలు దిబ్బలై చచ్చిపోయిన మొత్తము ఘోరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. వాళ్ళకి అండగా ఉండాలని ₹1 కోటి ఇస్తా అని చెప్పిన మీనోర్లే ఎడవన్నాయి. కబ్జాలు పెట్టుకోవడానికి వస్తున్నాయా మీకు? కమిషన్లు దండుకోవడానికి వస్తున్నాయా ₹1 కోటి? పేదోడికి ₹1 కోటి ఇవ్వడానికి రావట్లేదు. వీళ్ళే కలిపియాలి ₹1 కోటి అన్నమాటకు. నిజంగానే చావులో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అవమానవీయ రాజకీయమే అని మరోసారి తెలిపోయింది. సిగాచి ఇండస్ట్రీ పేలుడు బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మోసపూరితమైనని రుజువైంది. బాధిత కార్మిక కుటుంబాలకు తాము 42 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పందంగా తెలుసుకున్నారట. ఇక మోదీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్. వాణిజ్య సిలిండర్పై ₹111 వడ్డింపు అట పెంచారట. ఇది ఒకసారి 6వ పేజీ పెట్టు. ఇది ఒకటే పేజీ. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒకటే పేజీ పీడిఎఫ్. సిగాచిది ఎప్పుడు జరిగింది ఏంది అనేది మొత్తం చూద్దాం. అది వార్త చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కట్టాను దొరుకుతుందా వార్త 6వ పేజీ కదా. 6వ పేజీ మరి సరే వచ్చిన తీసే వేరే వచ్చింది. పూర్తి పేపర్ వస్తుంది. చార్ట్ లోడింగ్ అనమాట ఇది. మళ్ళా ప్రభుత్వమే చెప్పింది ఆ సిగాచి పరిశ్రమ ఏదైతే ఉన్నదో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాలకు అండగా నిలుస్తాం, ఆ యజమాని ఎవరైతే ఉన్నారో అతని దగ్గర మొక్కుపిండి మరి ₹1 కోటి ఆ బాధిత కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి అందజేస్తామని ప్రభుత్వమే పొంగనామాలకు వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చెప్పిండ్లు. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అన్న పోయి చెప్పిండ్లు. అక్కడ ఆ జిల్లా మెదక్ సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, తన సొంత జిల్లా సంగారెడ్డి జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ చెప్పిండు. ఆ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కార్మిక శాఖ మంత్రి ఇక్కడ వివేక్ వెంకటస్వామి పోయి మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ పోయి మీనాక్షి నటరాజన్ చెప్పిండ్రు. ఇంతమంది బడా నేతలు పోయి చెప్పినా కూడా 7 నెలలు 8 నెలలు అయినా కూడా ఇప్పటికీ కనీసం వాళ్లకు నష్టపరిహారం జరగలేదు. మరి ఎవడి కోసం పనిచేస్తున్నారు మీరు? పేద వర్గాల బిడ్డలు చచ్చిపోతే మీరు పనిచేయరు. అదే
అదే ఒక మంచి మీ దగ్గర ఉండే మీ బిడ్డలో మీ మంత్రులు చదువుకునే పిల్లలు ఉండదో ఏదైనా మంచి కాలేజీలోనో ఏదైనా అయ్యి మీ బిడ్డలు చచ్చిపోతే మాత్రం అప్పుడు నష్టపరిహారం వస్తుంది. పేదోడు చచ్చిపోతే నష్టపరిహారం రాదు. అందువల్ల భారతదేశ చట్టాలు కూడా ఉన్నోనికి ఒక చట్టం, లేనోనికి ఒక చట్టం. ఇక్కడ పోలీసు వ్యవస్థ, రాజకీయ నాయకులు ఇద్దరు సర్వనాశనం పట్టిస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని. ఇప్పుడు వాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది దేనికి? పేద వర్గాలకు మనం ఇంత సేవ చేసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. దాని ద్వారా ఆ ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ ద్వారా ఆరామ్సే నీ లైఫ్ లీడ్ అవుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ జీతాన్ని పక్కన పెట్టి అన్యాయాలకు మొత్తం అక్రమాలకు తెగబడుతూ సర్వనాశనం పిప్పి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు 90% ఉద్యోగులు మొత్తం లంచాలు తీసుకుంటున్నారు. దీనిపైన ఒక వ్యవస్థ ఎక్కడ ఉంది? దీనిపైన ఫిర్యాదుల పెట్టెలు ఎక్కడ ఉన్నాయి? అనామకుడుగా రాసి లెటర్లో రాయండి చూద్దాం. దానిపైన చిత్తశుద్ధి లేదా? ఈ పట్టుకున్న ఈ అవినీతి ఆఫీసర్లను ఏం చేస్తారు? పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారు ఆ డబ్బును. చిత్తశుద్ధి లేదా, మన్ను లేదా, మశానం.